Hallelujah. We worship you, Father. Thank you, Holy Spirit. Thank you, Father God. Thank you for this beautiful time that you have given us, O Lord. We want to praise your name, O Lord. We want to exalt your name, O Lord Jesus. Your name is beautiful. Your name is marvelous. There is none like you, Father. There is no one like you, Jesus. You're the God who protects us. You're the God who heals us. You're the God of compassion. You're the God who lives forever and ever. Thank you for this day. Lord, as we're going to worship you, as we're going to listen to your word, let the Holy Spirit guide us. Help us, Lord, to worship you and feel your presence. We give you all the glory and honor, O Father. In Jesus' mighty name we pray. Amen. Let's sing a known song, E Tigulu Ni Kudaramu. Wherever we are, let's clap our hands and worship the Lord, because He deserves all the glory and honor. Hallelujah. ఏ తిగులు నీ గుడారము సమర్పించదయ్యా, అపాయమేక రానే రాదు, రానే రాదయ్యా. ఏ తిగులు నీ గుడారము సమర్పించదయ్యా, అపాయమేక రానే రాదు, రానే రాదయ్యా. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్. ఉన్నతమైన దేవుని మనం నివాసముకొని ఆశ్చర్యమైన దేవుని మనం ఆరాధించుకున్నాము. Yes, Lord. We glorify your name, O Father. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గొన్ని, ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గొన్ని, ఆశ్చర్యమైన దేవుని నీవు ఆదాయపరచితివి, ఆశ్చర్యమైన దేవుని నీవు ఆదాయపరచితివి. ఏ తిగులు నీ కూడారము సమర్పించదయ్యా, అపాయమేక రానే రాదు, రానే రాదయ్యా. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించి ఆత్మతము వాక్యముతో అనుదినం జయించే జీవితం మన జీవితం. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించి తిని, గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించి తిని, ఆత్మతోను వాక్యముతో అనుదినం జయించెదను, ఆత్మతోను వాక్యముతో అనుదినం జయించెదను. ఏ తిగులు నీ కూడారము సమర్పించదయ్యా, అపాయమేక రానే రాదు, రానే రాదయ్యా. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా,
ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్. మన యొక్క నివాసము పరలోకము, అది ఒక్కటే మన నివాసమై ఉన్నది. మన యొక్క నివాసము పరలోకమై ఉన్నది. మన యొక్క నివాసము పరలోకమై ఉన్నది. రానయున్న రక్షకుని ఎదుర్కోండి సిద్ధపరచము. రానయున్న రక్షకుని ఎదుర్కొన్న సిద్ధపడుము. దిగులుని కూడారము సమర్పించదయ్యా. అపాయమే రానే రాదు, రానే రాదయ్యా. ఏ దిగులుని కూడారము సమర్పించదయ్యా. అపాయమే రానే రాదు, రానే రాదయ్యా. ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్. Thank you, Jesus. Yes, Lord. Our focus, our destiny is the Zion, O Lord. Yes. The heaven, O Father. Glory to the Lord. Help us, Lord, to reach to the destination that we have. And thank you, Lord, Amen. for being our refuge, our strength, our helper, our everything, O Father. We give you all the glory and honor, O Father. In Jesus' mighty name we pray. Pray. Amen. Let's close your eyes and continue to pray for a moment. కొనసాగుతూ మనం కళ్ళు మూసుకొని కొద్దిసేపు ప్రార్థన చేసుకుందాం. The Lord, we are here. Speak to us. ప్రభా, మేము మీ సన్నిధికి వచ్చినామయ్యా, మీరు మాతో నేరుగా మాట్లాడమని అడుగుతున్నాం. As we meditate the readiness to rapture in this series, Lord, today also, Lord, you speak to us. ప్రభా, నీ రాకడ సందర్భమైన ఆ యొక్క మెసేజెస్ మేము కొనసాగుతూ వింటుండగా దానికి సంబంధించిన యోగ్యతను, నడిపింపును మీరు మాకు దయచేయండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. 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 A very good evening to everybody, those who are joined with us today in this wonderful time. ఈ యొక్క సాయంత్ర సమయంలో మనందరము దేవుని యొక్క వాక్యం వినటానికి గుమిగూడిన వారందరికీ దేవుని తరపున శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నారు. We have a wonderful word of God this evening also. ఈ యొక్క సాయంత్ర సమయానికి కూడా సంబంధించిన దేవుడు ఒక మంచి వాక్య భాగాలను మనకు దయచేశాడు. And we have been meditating on the subject called readiness to rapture. ఆ యొక్క రాకడకు మనం ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశం గురించి కొనసాగుతూ మనము ధ్యానిస్తూ ఉన్నాం కదా. Today the Lord has given a topic called look up and lift your heads. మీరు తల ఎత్తి మీరు పైకి చూసి తల ఎత్తుకొనుడి అని దేవుని యొక్క వాక్య భాగం ఈ రోజు మనకు ఇవ్వబడిందండి. Look up and lift your heads. మీరు పైకి చూస్తూ తల లేవనెత్తి నిలుచోండి అని చెప్తోంది. Let us see the word of God, Luke Gospel 21:25 to 28. లూకా సువార్త 21వ అధ్యాయము 25 నుంచి 28 వచనాలు గనక చూసినట్లయితే, The Luke Gospel 21:25 to 28. Let me read for you. And there will be a signs in the sun, in the moon, and in the stars, and on the earth distress of nation with perplexity, the sea and the waves roaring, men's hearts failing them from fear, and the expectation of those things which are coming on the earth.
for the powers of the heavens will be shaken. Then they will see the Son of Man coming in a cloud with a power and a great glory. Now when these things begin to happen, look up and lift up your heads, because your redemption draws near. మరియు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనమునకు శ్రమయును కలుగును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును కనుక లోకము మీదికి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూతురు. ఇవి జరుగు ఆరంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తికొనుడి, మీ విడుదల సమీపించుచున్నది అనెను. In the end time, the Lord is telling, look up and lift your head towards the heaven. పరలోకం దేవుడు చెప్తున్నాడు, ఆ యొక్క రాకడ సమయాల్లో మనము పైకి చూస్తూ తల ఎత్తుకొని ఉండాలి అని ఆయన అడుగుతూ ఉన్నాడండి. As a preparation for rapture, our heads and our look hereafter, it should be on the heaven, not on the earth. ఇక నుంచి మనం ఎవరమైతే ఆ యొక్క రాకడ నిమిత్తమై సిద్ధపడుతూ ప్రయాసపడుతూ ఉన్నామో, ఇక నుంచి మన యొక్క ఆలోచనలు కానీ చూపులు కానీ ఈ భూమి మీద ఉండకుండా మన యొక్క చూపులు లేకపోతే తల ఎత్తుకొని ఆ పరలోక వైపు చూసేవారిగా మనం ఉండాలి. The Lord says, escape from all these things, because it comes like a snare in our life. అవి ఒక ఉరివలే మన మీద రాబోతూ ఉండగా, Luke Gospel 21, the same chapter 34-35 says like this. 34, 35 వచనము 21వ లూకాసు వార్తను గనక చూసినట్లయితే, But take heed to yourselves, lest your hearts be weighed down with carousing, drunkenness, and cares of this life, that the day come on you unexpectedly, for it will come as a snare on those who dwell on the face of whole earth. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. What's the meaning of these words, carousing, drunkenness, and cares for this life? ఇక్కడ తిండి వల్ల మత్తు వల్ల ఐహిక విచారాలు వీటన్నిటి యొక్క వాక్యం యొక్క అర్థం ఏంటో మీరు నేను గనక తెలుసుకుంటే, These three things will stop us to look at the heaven and lift our heads. ఈ యొక్క తిండి మత్తు ఈ లోకకరమైన విచారాలు పరలోకము వైపు మనల్ని చూడనీని స్థాయిలో ఇవి మనల్ని దిగజారుస్తాయండి. It's not something which is strange. సార్, These things are not strange things. ఈ మనకి ఏదో తెలియదు అన్నటువంటి అంశాలు కావండి ఈ మూడు. What is carousing? Too much of food. ఇక్కడ తిండి అంటే ఏంటంటే అధికంగా తిండి తింటమే. And drunkenness are revelry, entertainment, everywhere, seeking for entertainment. ఇక్కడ చూస్తే మత్తు అనేది కనుక చూస్తే రకరకాల చోట్లకి వెళ్ళి ఎప్పుడు చూసినా ఫన్ చేయడం కానీ సంతోషభరితులుగా ఉండటానికే మన ప్రయత్నాలు సూచిస్తూ ఉంటుంది. And third one is very common, which is common in all our life, cares for this life. మూడవ అంశం ఏంటంటే ఐహిక విచారాలు. అదందరికీ నీకు నాకు ప్రతి ఒక్కరికి ఈ సమస్యలో మనం ఉండుతాము. Is it anything wrong to care for this life? అయ్యా, మీరు అనుకుంటున్నారా మా జీవితం గురించి పట్టించుకోవద్దు, విచారపడవద్దని మీరు అనుకుంటున్నారా? Nothing wrong in this. అయ్యా, అట్లా బాధపడ్డాలో ఏమీ అనుకోకూడదండి. Except the drunkenness. Okay, people are eating too much. That is also okay for a certain extent. Drunkenness to be prohibited. The too much of entertainment to be prohibited. But cares of the life, it's very, very common in everybody's life. మీరు నేను గనక గమనిస్తే మత్తు అనేది బాగా తాగటం అనే దాన్ని గనక మనం బహిష్కరించగలిగితే
మన బాగా తినటం అనేది కూడా కొంతవరకు అంగీకరించగలిగితే ఏ సామాన్య మనుషుడికైనా ఏ విశ్వాసికైనా ఐహిక విచారాలు దిగులు కలగటం సర్వసాధారణం. But the Lord Jesus Christ said, these three things will stop here. కానీ యేసుక్రీస్తు వారు ఏమని ప్రకటిస్తున్నాడంటే ఈ మూడు అంశాలు నిన్ను నన్ను ఆ రాకడ సమయంలో ఎత్తబడకుండా ఉండటానికి అడ్డుబండలుగా ఉంటాయని చెప్తూ ఉన్నాడు. These three things will become obstacles, snare for all of us. ఈ మూడు అంశాలు మనకి అడ్డుబండగా ఒక్కోసారి అది ఉరిగా కూడా పరిణమిస్తాయి. If you look at the history in various times, in the 15th century, Henry VIII, a king called Henry VIII, ruled England. ఇంగ్లాండ్ ప్రాంతంలో 15వ శతాబ్దంలో ఒక రాజు గారు పరిపాలన చేసే కాలంలో And there was a plague, there was a pandemic. That time also it came upon the earth. ఆ కాలంలో కూడండి ఒక మహామహమ్మారి అయిన ఒక తెగులు ఆ దేశాన్ని ప్రబలంలో ఉంది. And what the history recorded, the name of the pandemic is sweating disease. అక్కడ దాని యొక్క ఆ రోగం పేరు ఏంటో తెలుసా? మనకి చెమట వచ్చే రోగం వచ్చిందటండి. People suddenly get affected by a fever. అనుకోకుండా ప్రజలు అకస్మాత్తుగా జ్వరానికి గురవుతారు. There will be sweating profusely. ఎక్కడ చూసినా అక్కడ పడితే వారికి బహుభయంకరమైన చెమట కారిపోతుంది. Headache and all this thing, and within few hours they die. కొద్ది గంటల సమయంలోనే వారు చనిపోయే దరిద్రతలోకి వాళ్ళు వెళ్ళిపోయారండి. This was recorded in the history of the Henry VIII. హెన్రీ ద ఎయిత్ అనే ఆయన గారి చరిత్రలో ఇది లిఖించబడ్డది. And Henry VIII always sleep in a new bed every day. ఆయన హెన్రీ గారు ప్రతిరోజు ఒక కొత్త పడకలో నిద్రపోతారండి. And he moves his residence to place very frequently. తన యొక్క నివాస స్థలాన్ని ఆ రాజుగారు కొనసాగుతూ మారుస్తూనే ఉంటారట. Absolutely they couldn't get any treatment on those days. ఆ యొక్క కాలంలో నుండి 15వ శతాబ్దంలో ఆ రోగానికి మందు లేని దురవస్థ ఉన్నది. So people come to a conclusion, anyway we are going to die, and they started behaving very differently. అయ్యా ఇక చచ్చిపోవటం ఖాయము అని తెలుసుకున్నప్పుడు ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చి తన చిత్తానుసారంగా ప్రవర్తించడం మొదలు పెట్టారండి. The history says there is a moral decline recorded on those days. ఇక్కడ ఆ యొక్క హిస్టరీ చరిత్ర ఏం చెప్తుందంటే వారి యొక్క వ్యక్తిగతంగా నైతిక నియమాలని వదిలివేసినట్టుగా చూస్తూ ఉన్నారు. People thought that anyway we are going to die, let us enjoy this world and go. ఆ రోగం వాళ్ళకి వచ్చింది, ఇక చచ్చిపోవడం ఖాయం తెలిసినప్పుడు ఇక చచ్చిపోయే వాళ్ళు ఎంతైనా ఎంజాయ్ చేద్దామని లోకం మీద పడి తిరగడం మొదలు పెట్టారండి. The moral discipline and met at the lowest level in those days. ఆ కాలంలో నైతిక విలువలు అత్యంత పతనావస్థలోకి వెళ్ళిపోయినాయి. And there was a lot of adultery and lot of other stuff happened in those days. అక్కడ చూస్తే ఎక్కడైనా అపవిత్ర కార్యక్రమాలు వ్యభిచార కార్యక్రమాల్లోనే ప్రజలు మునిగి తేలి ఉన్నారు. The way that we are seeing today, ఈ రోజు ఇప్పటి ఈ యొక్క మహమ్మారి కాలంలో గనక మనం చూస్తే the liquor shops were closed for 40 days. 40 రోజుల పాటు మందు షాపులు మూయబడి ఉన్నప్పుడు The moment it is opened, ఇప్పుడు కనుక అవి తెరవబడి ఉన్నప్పుడు పరిస్థితిని చూస్తే we never seen such a crowd. అటువంటి గొప్ప సమూహాలు తాగుబోతు షాపుల ముందు ఉండటం మీరు నేను How చూసామండి. many people are standing for hours to get a bottle of liquor for them to drink? ఒక సారాయి బాటిల్ గురించి గంటల కొద్ది ప్రజలు జాగ్రత్తగా నుంచుని ఓపికగా వేచి ఉండి కొనుక్కొని తీసుకెళ్తున్నారండి. I felt in my heart like this. ఆ విధంగా అయ్యగారు అనుకున్నారట, We are responsible for it. అయ్యా మీరు నేను ఆ విధంగా అవి ఉండటానికి కారణము నేనే. Christians are responsible for it. క్రైస్తవులే దీని వెనుకున్న ప్రధాన కారణము. I always think like that. ఆ విధంగానే అయ్యగారు వ్యక్తిగతంగా భావిస్తూ ఉంటారట. Any moral decline, it is Christians are responsible. ఈ యొక్క లోకములో గాని ప్రపంచంలో గాని నైతిక విలువలు తగ్గిపోతున్నాయి అంటే దానికి కారణం ఎవరంటే ఈ లోకములో ఉన్న క్రైస్తవుడే. The word of God, when it is powerfully worked in our life and the Holy Spirit powerfully worked in our life, there will be a social reformation should happen. అయ్యా ఈ యొక్క ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము శక్తి గలదిగా మనతో పనిచేస్తూ ఉన్నదో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలకి
మనము అంగీకరించి చోటిస్తూ ఉన్నామో సామాజిక పరమైన పెను మార్పులకి ఈ రెండు వచనాలు కారణభూతమవుతాయి. We have not focused too much on the love of God, forgiveness of the sin, and the blood of Christ, and that gospel has not been taken to many people of the land that we live. మనము నివసిస్తున్న ఈ ప్రాంతంలో, ఈ దేశంలో, లేకపోతే ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ గురించి కానీ, యేసుక్రీస్తు వారి యొక్క పరిమళ సువాసనైన ఆయన యొక్క సువార్తన గురించి కానీ, ప్రభు అయిన యేసు రక్తం మనల్ని ఏ విధంగా ప్రతి పాప నుంచి విడుదల చేస్తుందని కానీ నీవు నేను మూలకి వెళ్ళి ప్రకటించలేకపోవటం వల్లనే ఈ అన్ని సంభవాలు జరుగుతూ ఉన్నాయి. Had the Christianity focused on simple gospel, repentance, and the forgiveness of the sin and the love of God, possibly we would have saved more people in India. నిజమే, ఈ యొక్క మూడు అంశాలు, పాప క్షమాపణ, దానితో వచ్చే యేసుక్రీస్తు వారి యొక్క విమోచన, ఈ అంశాల గురించి మనము ఎప్పుడైతే బోధించలేదో ఈ దురవస్థకు ఇవే కారణంగా ఉంటూ ఉన్నాయి. We rather diverted in between. We followed some American doctrines. We started telling there is a grace, there is a love of God, our God is love, so you can do whatever you want. మనము ఇట్లా ఈ విధంగా ఏదైతే సువార్తను బోధించాలో దానిని వదిలిపెట్టి రకరకాల మూల సిద్ధాంతాలని విదేశాల నుంచి తెచ్చుకుని యేసుక్రీస్తు వారి ప్రేమ, లేకపోతే ఆయన యొక్క హైపర్ గ్రేస్, ఇట్లాంటి విషయాల గురించే మాట్లాడుకుంటూ అనేక మంది తప్పిపోవటానికి నీవు నేను కారణంగా ఉంటూ I ఉన్నాం. hope you are all aware of the hyper grace theory. మీరందరికీ తెలుసు కదా, హైపర్ గ్రేస్ అనే ఒక మూల సిద్ధాంతం ఒకటి ఉందండి. They say that you can do whatever you want. నీకు నచ్చిన పని నీకు నచ్చినట్టుగా చెయ్యొచ్చు అనేది ఆ సిద్ధాంతం చెప్తుంది. We also strongly believe by the grace of God, not by anything else, that we have been saved. నిజమే, మీరు నేను కూడా ఏం చెప్తామండి, యేసుక్రీస్తు వారి యొక్క ఉచిత కృపను బట్టి నీవు నేను రక్షించబడ్డాము అనే చెబుతాం. It is not by our works, not by our good deeds. We have been saved. It is a grace of God. We have been saved by the blood of Christ. మనము చేసిన మంచి పనులు బట్టి కాదు గాని, మన చేతి ఈవులు బట్టి కాదు గాని, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం వలన నీవు నేను రక్షించబడ్డాము. But what for we saved? ఎందుకని మనం రక్షించబడ్డామండి? To again go back to the adultery or to go back to the sin again? నీవు మరలా తిరిగి నీవు వదిలివేసిన ఆ పాపం దగ్గర పరిగెత్తడానిక, వ్యభిచార వైపు నీ తలుపులు తీయటానికి నువ్వు వెళ్తున్నావా? What for we are saved? ఎందుకని నీకు నాకు రక్షణ బాధ్యత వచ్చింది? What from we saved? ఎక్కడ నుంచి మనము రక్షించబడ్డాము? The Lord pulled us out of darkness. ఈ యొక్క చీకటి నుంచి అలా వెలుపలకి ప్రభువారు తీసుకొని The వచ్చారు. Lord pulled us out of the pit of sin. ఆ యొక్క పాపపు కూపం అనే నరకము నుండి ప్రభువారు మనల్ని రక్షించారండి. But still we say it is you can do whatever you want. ఆ విధంగా రక్షించబడినప్పటికీ నీకు నచ్చినట్టుగా నువ్వు బతకొచ్చు అని గనుక ప్రకటిస్తే దానిలో ఏమైనా అర్థం ఉన్నదా? My brothers and sisters, నా సహోదరుడా సహోదరి, people are telling you are free. ప్రజలు చెప్తూ ఉన్నారు, అనేక మూల సిద్ధాంతాలు చెప్తున్నాయి, అయ్యా నీకు స్వతంత్రత వచ్చేసిందయ్యా, You are free to do anything. నీకు నచ్చిన పని నచ్చినట్టుగా మెచ్చినట్టుగా నువ్వు చేసుకోవచ్చయ్యా. Don't teach that you should do anything. This you should do this, that and all. ఈ పని ఇట్లా చేయొద్దు, ఇట్లా చెయ్యి, ఈ విధంగా ఇట్లాంటి నియమాలు నువ్వు పెట్టవలసిన అవసరము లేదు. What do you mean by free? నీకు స్వతంత్రుడివి అంటే నీకు అర్థం తెలుస్తుందా? Paul said, I am a bond servant bought by the blood of Christ. పౌలు గారు చెప్తూ ఉన్నారు, యేసుక్రీస్తు వారి చేత నేను కొనబడిన ఒక నిజమైన సేవకుడిని అని చెప్తున్నాడండి. Bond servant, slave. నేను పుట్టుకతోనే ఆయనకు స్లేవ్ అంటేనా, Dashad. నేను దాసుడని దాస్యంలో ఉన్నానని చెప్తున్నాడండి. I am a slave. నేను దాస్యంలో ఉన్నాను. I am a slave for the love of God. దేవుని యొక్క ప్రేమకు నేను బందీగా I am ఉన్నాను. a slave for the blood of Christ. యేసుక్రీస్తు వారి యొక్క రక్తానికి నేను బద్ధుడనై I am a ఉన్నాను. slave for the cross of Calvary. కల్వరి సిలువకు నేను శ్రామికుడిగా ఉన్నాను. I am a slave for the Jesus Christ. యేసుక్రీస్తు వారికి నేను ఆ విధమైన బద్ధుడుగా నేను ఉన్నానయ్యా. Then what do you mean by free? అయ్యా, వీటన్నిటిని గమనిస్తే నీవు స్వతంత్రుడు అంటే అర్థం ఏంటండి? And one of the hyper grave servant of God talked to me.
ఒకసారి అయ్యగారితో హైపర్ గ్రేస్ గురించి చెప్పే సేవకుడు ఒక ఆయన మాట్లాడారటండి. And we argued with him. ఆయన గారితో ఆర్గ్యుమెంట్ అయిందటండి. Then he said, technically speaking, you can do adultery also. The Lord will not bother about you. ఆయన చెప్తున్నాడట, సాంకేతికంగా చూస్తే నీవు వ్యభిచారం కూడా చేయొచ్చు, దేవుడు దాన్ని పట్టించుకోడు అని చెప్తున్నాడు. God is not looking what you do, what you don't do. ఆ ప్రభువు నువ్వేం చేస్తున్నావు, ఏం చేయట్లేదు దానిని పట్టించుకోడు, కానీ God is looking at the blood of Christ. యేసుక్రీస్తు వారు దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని నీ మీద ఉందా లేదా చూస్తాడు. So whatever you do doesn't bother at all, doesn't matter at all. అయ్యా దానిని బట్టి చూస్తే గనక నువ్వు ఏ పని చేసినా చేయకపోయినా విలువ లేనట్టే. Is it the real gospel? అయ్యా నువ్వు నేను అనుకున్నట్టుగా అది నిజమైన సువార్త ఇట్లానే ఉంటుందా? We have been saved from sins. ఏదైతే పాపంలో ఉన్నావో పాపాన్ని బట్టి మనం We are saved రక్షించబడ్డాం. from adultery. మనం ఆ యొక్క వ్యభిచారాన్ని బట్టి రక్షించబడ్డాం. We are saved from pit of sins. ఆ యొక్క పాపపు ఊబి నుండి మనం రక్షించబడ్డాం. The Lord set us free. అటువంటి దాని అన్నిటి నుంచి ప్రభువు అయిన యేసు మనల్ని స్వతంత్రుడిగా చేశాడు. It doesn't mean that you can go back to the same sins. అయ్యా ఆ విధంగా రక్షించిన తర్వాత మరలా తిరిగి వదిలేసిన ఆ పాపం వైపు నువ్వు వెళ్ళకూడదు అనేది ఆయన ఆలోచన. You are a bound servant. నీవు ఆ విధంగా ఆయనకి బద్ధుడై ఉన్న శ్రామికుడివి. Matthew Gospel 11th chapter verse 28 to 30 says like this. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుంచి 30 గనుక చూస్తే, And Matthew Gospel 11, 28, 30. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుంచి 30 వరకు గనుక చూసినట్లయితే, Come to me. సార్ మున్నటి పొంగ సార్. Come to me, all you who labor and are heavy laden, and I will give you rest. Take my yoke upon you and learn from me, for I am gentle and lowly in heart, and you will find rest for your souls, for my yoke is easy and my burden is light. ప్రయాసపడి భారము మోసుకొచ్చున్న సమస్త జనులారా మోసుకొంచున్నాము, ఆ భారము నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించి ఉన్నాడు. But there is a yoke has been placed on our neck. కానీ ఒక కాడి మన యొక్క మెడ మీద పెట్టబడి ఉన్నది గమనించండి. Don't try to escape from this particular yoke. ఈ యొక్క కాడిని మోయకుండా తప్పించుకోవాలి అనే ఆలోచన కలిగి ఉండవద్దు. If you go away from this yoke, you have nothing to do with Jesus Christ. అయ్యా నీవు ఈ కాడిని ఎత్తుకోవడానికి మొహమాటం పడేవాడిగా ఉంటే యేసయ్యతో నీకు సంబంధం లేనట్టే లెక్క. I mean, some people say, కొంతమంది ప్రజలు చెప్తారట, look at the prodigal son story. అయ్యా తప్పిపోయిన ఆ యొక్క కుమారుడి యొక్క ఉపమానాన్ని గనక మీరు చూస్తే, When he was coming far away, the father seen him and ran to him. ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు దూరముగా ఉండగానే వారి యొక్క తండ్రి బయటకు వచ్చి కుమారుని చూసి పరిగెత్తుకొని వెళ్ళి కావలించుకున్నట్టుగా వాక్య భాగాల్లో మనం చూస్తున్నాం. Yes, true, that father has seen him and run towards him. నిజమే, దేవుని యొక్క వాక్య భాగాలు దేవుడు కూడా ఈ విధంగానే పరిగెత్తుకొని వెళ్ళి అతన్ని But when కావలించుకున్నట్టుగా it happened, when this prodigal son returned from his sin, it happened. ఇది ఎప్పుడు జరిగిందో తెలుసా? తప్పిపోయిన కుమారుడు తన తప్పు తెలుసుకొని ఆ యొక్క పాపం నుండి బయటపడి తిరిగి వస్తున్నప్పుడు జరిగిందండి. When he came down, ఎప్పుడైతే ఆయన ఆ విధంగా వెనకకు తిరిగి ఇంటికి వచ్చాడు, the father told his servants to remove his old dress and put the new dress. ఆ యొక్క తండ్రి చెప్తూ ఉన్నాడు, తన యొక్క పాత బట్టలు పెళ్ళగిలిపోయినాయ్యా, కొత్త వస్త్రాలు ధరింప చేయండి. And he was asked to put some jewelry for him. ఆయనకి ఒక వెండి బంగారాలతో నగలు కూడా చేయించమని So the అడిగారు. Lord restored his sonship once again. తన యొక్క కుమారుడు అనే అధికారాన్ని తిరిగి పునర్జీవింప చేసి He has given a fantastic dress called righteousness. ఒక నీతి అనే వస్త్రాన్ని తన కుమారుడికి ఆయన తగిలించి, But after 1 week, ఒక వారం తర్వాత అండి had this wonderful son, prodigal son, told his father, ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు వాళ్ళ డాడీకి ఇట్లా చెప్పుండొచ్చు, Father, thank you for so many things that you have done for me. డాడీ నేను తిరిగి వచ్చిన తర్వాత ఎంత మంచి డ్రెస్ ఇచ్చావు, బంగారం పెట్టావు, ఉంగరం పెట్టావయ్యా, Give me 1 week holiday. ఒక 1 వీక్ నాకు ఒక హాలిడే సెషన్ So ఇవ్వయ్యా, let me go back to my old friends and the adult, all the adultery area. నేను ఏదైతే పనికిమాల పనులు ఇంతకు ముందు ఉన్నానో నేను అక్కడికి వెళ్ళి ఫ్రెండ్స్ తో ఉంటానయ్యా, And then I will make my dress once again dirty. నా యొక్క డ్రెస్ ని మరొకసారి మురికి వస్త్రాలుగా చేసుకుని నేను వస్తాను, Then I will come back to you.
మరలా నేను నీ దగ్గరికి వస్తానయ్యా, Definitely I will come back to you. తప్పకుండా నీ దగ్గరికే నేను రావాలి. So make another new dress for me, ready for me now. డాడీ ఇప్పుడే టైలర్ గారికి చెప్పి కొత్త డ్రెస్ కుట్టించు డాడీ. If he told like that, ఆ విధంగా వాళ్ళ డాడీతో తప్పిపోయిన కుమారుడు చెప్పినట్లయితే there is no purpose fulfilled on the love of the father. ఆ యొక్క తండ్రి యొక్క ప్రేమ అక్కడ ప్రస్తుతింపబడటం మనము చూడలేకపోతున్నాము. Once he was cleansed. ఒకసారి గనక ఆయన రక్షించబడి పరిశుద్ధుడిగా మారాడు అంటే అది ఖచ్చితంగా అట్లా ఉండవలసిందే. The son has to keep his position as a son of Jesus Christ, a son of God, and he has been cleansed by the blood of Christ. He has to keep his possession. ఒక కుమారుడు ఎప్పుడైతే తప్పిపోయి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము చేత రక్షించబడి పరిశుద్ధుడిగా మారాడో ఆ పరిశుద్ధతని కొనసాగుతూ కాపాడుకొనవలసినదే. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, don't believe all these stories. ఇట్లా చెప్పబడిన ఈ కథల మొత్తాన్ని మీరు నమ్మద్దయ్యా. And my brothers sisters, నా సహోదరుడా సహోదరి, these kind of doctrine will make you to look at down. ఇటువంటి మూల సిద్ధాంతాలు నిన్ను నన్ను ఈ యొక్క లోతుకి చూసేటట్టుగా నేల మీదకి మన చూపుల్ని మరలిస్తాయి. It will never allow you to look up. నీవు పరలోకం వైపు చూసే బాధ్యతను కోల్పోయేటట్టుగా చేస్తాయి. It will make you as a sinner forever. అవి అటువంటి మూల సిద్ధాంతాలు నిన్ను కొనసాగుతూ పాపములోనే నీవు బ్రతికి మరణించేటట్టుగా చేస్తాయి. You will, you will definitely will not be able to come out of the sin. అటువంటి పాపపు ఊబి అనే దాని నుండి నీవు ఎప్పటికీ బయటకు రాలేనంత దిగజారిపోయి ఉంటావు. The Lord saved us to be separated from the world, from the sin, and to live as a holy person. నిన్ను నన్ను ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు రక్షించాడో తెలుసా? రక్షించిన తర్వాత మనల్ని ఆయన ప్రత్యేకపరిచి పాపము నుండి దూరముగా ఉండి ప్రభు అయిన యేసు పక్షాన ఉండాలి అనేది ఆయన ఆలోచన. And don't grieve the Holy Spirit. అందుకని పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరిచే పనిలో ఉండవద్దు. And you have received him as a seal for your redemption. నీవు నేను కాపాడబడటానికి విమోచన అవడానికి ఆయన మన మీద తన ముద్రని వేసి ఉన్నాడు. The second, another doctrine which will make you to look down always. ఇంకొక మూల సిద్ధాంతం ఉందండి. నీ చూపులు నేల వైపుకి తిప్పే ఒక మూల సిద్ధాంతం ఉంది, ప్రమాదకరమైనది. That is called prosperity theory. ఎక్కడికి చూసినా అభివృద్ధి కారకమైన నినాదం అది. Generally, if we say the same servant of God who speak the hyper grace, he will also speak the prosperity. ఏ సేవకుడైతే హైపర్ గ్రేస్ అనే దాని గురించి మాట్లాడతాడో అదే సేవకుడు కూడా కేవలము అభివృద్ధి అనే నినాదం గురించి ఆయన మాట్లాడతాడండి. And both are connected, most probably. మీరు గమనించారో లేదో ఆ రెండు ఒకదానికొకటి మంచి సహసంబంధాన్ని కలిగి ఉన్నాయి. And the Bible says, 1 John 2, 2nd chapter verse 15. 1 John 2nd chapter verse 15. Do not love the world or the things in the world. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15లో గనుక చూసినట్లయితే ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను ఈ లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. If any man love the world, the love of the Father is not in him. ఈ లోకమును ఎవడైనా ప్రేమించాడనుకోండి, తండ్రి అయిన ప్రేమ ఆయన యందు ఉండదు. My brother, sister, this is the prosperity theory. This is the word against the prosperity theory. ఇది మీరు చూడండి, ఇది మరలా అభివృద్ధి సంబంధమైన ఆ యొక్క నినాదంలో ఇది కూడా భాగమై ఉన్నది. We should never love the world or the things in the world. ఈ లోకాన్ని గాని లోకములో ఉన్న వాటిని గాని ప్రేమింపకుండా ఉండగలిగిన స్థాయి మనలో ఉండాలి. Now, my brother, sister, I'm not telling that you should live like a pauper and die. అయ్యా, ఆ విధంగా చెప్పటాన్ని బట్టి మరి దరిద్రుడిగా పేదవాడిగా ఏమీ లేనోడిగా చావాలి అనేది మా ఆలోచన That కాదండి. is not the intention of my preaching. అది మా యొక్క ఈ యొక్క ప్రార్థన అంశంలో అది భాగం కాదండి. Have I not experienced the prosperity in our life? అయ్యా, మా బ్రతుకులలో అభివృద్ధి ఈవులు మేము చూడలేదు అని మీరు Have
అనుకుంటున్నారా? not receive the blessing from the Lord? ప్రభు అయిన యేసుక్రీస్తు నుంచి ఆశీర్వాదాలు మేము పొందలేదు అని మీరు అనుకుంటున్నారా? But if you put your heart upon this, కానీ ఈ లోకకరమైన ఈవుల మీదే నీ హృదయం ఉన్నట్లయితే you cannot lift your head upon. నీ తల పైకెత్తి పరలోకం వైపు నీవు చూడలేవు. You look at the pig, ఈ swine. నీవు కనుక పందిని కనుక చూసినట్లయితే It never had a chance to look up. అది తల ఎత్తి ఆకాశాన్ని చూడలేదు. It always looked down. ఎప్పుడు చూసిన తల దించుకొని నడుస్తుంది. Until the last day when it is almost carried to the butcher, carried by the butcher, and it will never look up on the sky. అది చివరి రోజు ఆ యొక్క దానిని ఎవరైతే కోత కోసి మాంసం తింటాడో అతని దగ్గరికి వెళ్ళేంత వరకు ఆకాశం వైపు తల ఎత్తదు. That time that it may be wondering, oh, what a beautiful sky. అప్పుడు అది తల వైపు చూస్తుందంటే అరే ఎంత బాగుంది ఆకాశం. But it is too late. కానీ అప్పటికే దాని రోజులు గతించిపోయినాయండి. It's too late. అయ్యా రోజులు అయిపోయినాయండి. All the Christians and the servants of God who are preaching the prosperity theory, they are like this. ఎవరైతే క్రైస్తవులు, ఎవరైతే సేవకులు ఇటువంటి అభివృద్ధి నినాదాలు, అభివృద్ధి మాత్రమే ఆశీర్వాదాలని ప్రకటిస్తున్నారో ఇటువంటి దానిని పోలి ఉన్నారయ్యా. Godliness, bhakti, is not a mean for gain. ఇక భక్తి అనేది మనము ఏదైనా దేవుని నుంచి పొందుకుంటాము అనే దాని మీద కాదు గాని Godliness, something that we are representing Jesus in our life. We put on Jesus in our life. We imitate Jesus in our life. భక్తి అనేది ఎట్లా అవ్వాలంటే మనము యేసుక్రీస్తుని పోలి ఉండాలి, ఆయనకి ప్రతినిధులుగా ఉండాలి, ఆయన ప్రేమ మనలో నిలిచి అది అందరికీ కనపడేటట్టుగా ఉండాలి. That is the right doctrine. అది నిజమైన మూల సిద్ధాంతం ఇట్లానే ఉంటుంది. These two doctrines will make a Christian not to look up, and he will always look down. ఈ రెండు ఇంతకు ముందు చెప్పబడిన మూల సిద్ధాంతాలు ప్రభు అయిన యేసు వైపు మనల్ని చూచేవారిగా ఉంచకుండా ఈ లోకం వైపు, నేల వైపు మన చూపులు ఉండేటట్టుగా చేస్తాయి. My brothers and sisters, నా సహోదరుడా సహోదరి, this world is temporary. అయ్యా ఈ లోకములో మనం ఉండే కాలం కొద్ది కాలమే. Nothing will come with us. మనం చనిపోయినప్పుడు మనతో పాటు ఏది మనతో రాదు. Everything we earned, we gained, all we have to live it. When మనం we go. ఏమి సంపాదిస్తామో, ఏదైతే కొనుక్కుంటామో అది ఏది ఇక్కడే వదిలిపెట్టి మనం వెళ్ళిపోవాలి. That's what Hebrews 11th chapter verse 13 to 16 say. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ఈ విధంగా చెప్తోందండి. Let me read the 13th word for you. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనాన్ని గనుక చూసినట్లయితే, But having seen them afar off, were assured of them, embraced them, and confessed that they were strangers and pilgrims on the earth. మీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపలేకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమును అయ్యున్నామని ఒప్పుకొని. I purposefully taken this word from the New Testament ఈ యొక్క నూతన నిబంధన నుంచి ఈ యొక్క వాక్య భాగాన్ని కావాలని తీసుకున్నారండి. because people say that we always refer to Old Testament when we speak against prosperity and hyper grace. చాలా సార్లు హైపర్ గ్రేస్ గురించి ఆ యొక్క ప్రాస్పెరిటీ గురించి మాట్లాడేటప్పుడు పాత నిబంధన వచనాలే చెబుతారు అని అనుకుంటున్నారట. This is no more a Old Testament word, my brothers. నా సహోదరుడా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనము నూతన నిబంధనలోని భాగమయ్యా. And it says we are strangers and pilgrims on this earth. ఆ యొక్క వాక్యం చెబుతుంది మనందరము ఈ భూమి మీద పరదేశులముగా ఉన్నామయ్యా, యాత్రికులము. 16th word says, 16వ వచనము ఈ విధంగా చెప్తోందండి. and now they desire a better, that is the heavenly country. ఆ విధంగా పరలోక సంబంధమైన దేశమునందు అందుకున్నారు. It's a heavenly country that we are looking for. మరియు వారు శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. We are going to a heavenly country. అయ్యా పరలోక సంబంధమైన దేశానికే నీ నా ప్రయాణము ఉండబోతోంది. We should dream about that country. దాని గురించి కలలు కనేవారిగా మనం ఉండాలి. Every day basis, are we ready to go there? Are we ready to go there?
when I will go, that's the way our heads will be look upon the sky. పరలోక సంబంధమైన దేశానికి ఎట్లా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, అది ఎట్లా లభిస్తుంది, దానికి నా సిద్ధపాటు ఎలా ఉంది, ఇదే ప్రశ్నలు మన లోపల ప్రతిరోజు తిరుగుతూనే ఉండాలి. Don't say that it is only poor people will do like that. అయ్యా పేదవాళ్ళు మాత్రమే ఎట్లా చేసుకుంటారని మీరు అనుకోవద్దయ్యా. Abraham is a multi-millionaire. అయ్యా అబ్రహాము గారు ఆ కాలంలోనే లక్షాధికారి లేకపోతే కోటీశ్వరుడండి. He lived like a lord. ఆయన ఆ లోకంలో ఆ ప్రాంతంలో రాజుగారిగా బతికాడండి. But still he confessed that he is a stranger and a pilgrim on this earth. That's what he stayed in the tent. అందుకనే ఆయన అవన్నీ ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ, పదవి ఉన్నప్పటికీ ఆయన నివసించున్న ప్రాంతములో ఒక గుడారములో గడుపుతూ యాత్రికుడు వలె, పరదేశి వలె ఉన్నాడండి. My brothers and sisters, నా సహోదరుడా సహోదరి, these two things will make you to look out in the earth, not look at the sky. చెప్పబడిన రెండు అంశాలు మనల్ని పరలోకం వైపు తట్టు కాకుండా మన చూపులు నేల వైపుకి మరలిస్తాయి. Because where your heart is, where your treasure is, there your heart will be also. మీకు చెప్పబడిన వాక్యంలో మీ హృదయం ఎక్కడ ఉన్నదో, మీ ఆలోచన ఎక్కడ ఉన్నదో, మీ హృదయం అక్కడే ఉంటది కదా. Matthew Gospel 6th chapter verse 20 and 21 says like this. మత్తయి సువార్త 6వ అధ్యాయము 20 నుంచి 21 వచనాలు గనుక మనం చూసినట్లయితే, But lay up for yourself treasures in heaven, where neither moth or rust destroys, where thieves do not break in and steal. For where your treasure is, there your heart will be also. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అక్కడ చిమ్మట ఎన్నో తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలిరు. నీ ధనము ఎక్కడ ఉండును, అక్కడనే నీ హృదయము ఉండును. My brothers, sisters, నా యొక్క సహోదరుడా సహోదరి, anyone following these two doctrines, ఎవరైనా ఈ రెండు చెప్పబడిన మూల సిద్ధాంతాల్ని అనుసరించే వారిగా ఉన్నట్లయితే, come out of the doctrine. అయ్యా దయచేసి వాటి నుంచి త్వరగా బయటపడదాం. It will never make you ready for rapture. ఆ రెండు అంశాలు మూల సిద్ధాంతాలు దేవుని యొక్క రాకడకు మనల్ని ఎన్నటికీ సిద్ధపరచవు. It will bind you. అవి నిన్ను బంధకాలలో బంధించి వేస్తాయి. It will make you to be there in the earth always. నిన్ను కొనసాగుతూ నేల మీదే ఈ లోకములోనే ఉండేటట్టుగానే అవి చేస్తాయి. That's what Paul said in 1 Corinthians 15:19. If in this life only we have hope in Christ, we are all men the most pitiable, the most miserable. అందుకనే పౌలు గారు 3వ అధ్యాయము 15:19. కొరింథీయులకు రాసిన పత్రిక 15:19లో ఈ విధంగా చెప్తున్నారండి, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించుచున్న వారమైన ఎడల మనుషులందరికంటే మనము దౌర్భాగ్యులమయ్యుందుము. Colossians 3rd chapter verse 2, first two verses are telling like this. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు ఈ విధంగా చెప్తున్నాయ్యా, If you then were raised with Christ, మీరు కనుక క్రీస్తుతో లేపబడిన వారైతే seek those things which are above, where Christ is sitting at the right hand of God. పైనున్న వాటినే మనం వెతుకుతాము, ఎందుకంటే అక్కడ క్రీస్తు యేసు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. Set your mind on the things above, not on the things on the earth. అందుకని పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సును పెట్టుకొనకుడి. Not put the mind on the things on earth. ఈ యొక్క భూ సంబంధమైన వాటి అంశాల విషయంలో నీ హృదయాన్ని ఉంచుకోవద్దు. Set your mind on the things above. అందుకని పైనున్న వాటి మీదే మన యొక్క మనసుని లగ్నము చేసుకుందాం. We don't belong to this place. అయ్యా గమనించండి, నీవు నేను ఈ లోకానికి సంబంధించిన వారము కాము. Philippians 3rd chapter 20:21, Paul said our citizenship is in heaven. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:21లో చెప్తున్నాడు, మన యొక్క పౌరసత్వం ఎక్కడండి, పరలోకములో ఉన్నదయ్యా. అది We don't belong to this place. ఈ యొక్క లోకానికి సంబంధించిన వారం కావు మనం. So we are eagerly waiting to go to that place. అటువంటి ఆ పరలోకానికి వెళ్ళటానికి వేగరంగా ఆతృతపడి ఎదురు చూస్తూ ఉన్నాం. My brother sister, 2 Corinthians 4th chapter 16-18 says like this. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16-18 వచనాలు గనుక చూసినట్లయితే, And while we do not look at the things which are seen, but at the things which are not seen, for the things which are seen temporary,
but the things which are not seen are eternal. మేము దృశ్యమైన వాటినే చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము కనుక క్షణమాత్రముండు ఈ చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. The things which we never seen are the permanent one. అయ్యా, మన కళ్ళతో ఎప్పుడు చూడనటువంటి అంశాలు ఉన్నాయి చూసారా, అవే ఎప్పుడు స్థిరంగా నిలిచి ఉంటాయి. Things which we are seeing every day basis, they are not permanent. ఏ అంశాలైతే మనం చూస్తూ ఉన్నామో, ప్రతిరోజు కాంచుతున్నామో, అవి కనుమరుగైపోతాయి, అవి అనిత్యములు. This earth is set to be destruction, just set for destruction with a fire. అయ్యా, మీకు గమనిస్తున్నారా, ఈ యొక్క భూమి అగ్ని చేత కాల్చబట్టానికి తను తాను సిద్ధపడుతూ ఉన్నది. That's what Hebrews 13th chapter verse 14 says, for we have no continuous city and we seek the one to come. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 13వ అధ్యాయము 14 చెప్తుంది, నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబోచున్న దాని కోసరము ఎదురు చూస్తూ ఉన్నాను. My brothers and sisters, నా సహోదరుడా, సహోదరి, it's a time for us to lift our head and look upon the sky. ఇక్కడ నుంచి మనకంటూ ఒక సమయం వచ్చింది. తల లేపి కండ్లు పైకెత్తి ఆ పరలోకం వైపు చూసే బాధ్యతని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. We will say, when you are going to come, Lord? ప్రభు అయిన యేసు, నువ్వు ఎప్పుడు రాబోతున్నావయ్యా? When you will take us to that place? ప్రభువా, నీవు ఉండే ఆ స్థలములోకి నన్ను ఎప్పుడు తీసుకెళ్తావయ్యా? Luke Gospel 12:40 says, లూకా సువార్త 12:40 ఈ విధంగా చెప్తుందండి. therefore you also be ready, for the Son of Man is coming at an hour you do not expect. లూకా సువార్త 12:40 చెప్తుంది, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడి అని చెప్పాను. And my brother, sister, time for us to look upon every day morning and every day night and every day in the noon time. అయ్యా, మనకంటూ ఒక సమయం వచ్చింది. అది ప్రొద్దున కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, రాత్రి కావచ్చు, ఏ సమయమైనా ఆ పరలోకం వైపు కన్నులెత్తి ఆయన గురించి ఎదురు చూడాలి మనం. A Christian who doesn't have this hope, he is a miserable person. అయ్యా, క్రైస్తవుడు అని పిలువబడేవాడు ఈ నిరీక్షణ గనక లేనట్టయితే వాడికంటే దరిద్రుడు ఇంకొకడు లేడయ్యా. So let us look upon the sky. అందుకని ఆ పైనున్న వాటినే వెతికే వారిగా మనముందాం. Look up and lift your head, అందుకని తలలు పైకెత్తుకొని మనము చూద్దాం. because your redemption is very close by. ఎందుకంటే నీ విడుదల విమోచన దినము అతి సమీపంగా ఉన్నది. We will go to a country where there is no dearth of rejoicing. Always we rejoice in the Lord and we will praise the Lord. We will sing unto the Lord. అయ్యా, మనమంటూ ఒక ప్రాంతానికి వెళ్తున్నాము, అక్కడ ఏడుపు లేదు, పళ్ళు గొరగడం లేదు. ఎప్పుడు చూసినా ప్రభు అయిన యేసుని స్తుతించడం, ఆయనని ఆరాధించడం, ఆయనతో కలిసి మనము ఆనందించడం ఉంటుందండి. There is no hunger there, there is no fight there, there is no bloodshed there. We always rejoice in the Lord. అక్కడ కొట్టుకోవడం లేదు, ఆకలి బాధ లేవు, రోగాలు లేవు. ఎప్పుడు చూసినా ప్రభు అయిన యేసునందు మనమందరము ఆనందించే ఆ బాధ్యతలోకి మనం వెళ్ళగలగాలి. Please, brothers, sisters, నా సహోదరుడా, సహోదరి, గమనించండి, things of the world should not stop you. భూ సంబంధమైన అంశాలు నిన్ను రాకడలో ఎత్తబట్టానికి అడ్డుబండలుగా ఉండకూడదు. The sins of the world should not stop you. ఈ యొక్క లోకకరమైన పాపాలు నీకు అడ్డుగోడలుగా ఉండకూడదు. As the Lord said in Luke Gospel 21, లూకా సువార్త 21లో చెప్పబడినట్టుగానే, and carousing and drunkenness, revelry, entertainment and curse of the life should not affect you at all. అయ్యా, మత్తు, ఈ లోకకరమైన అధికమైన తిండి, లేకపోతే ఈ ఐక విచారాలు నిన్ను నన్ను ఆ రాకడలో ఎత్తబట్టానికి అడ్డుబండలుగా ఉండకూడదంతే. Let us rejoice in the Lord. అందుకని మనం యొక్క ప్రభు అయిన యేసులో తిరిగి ఆనందిద్దాం. Let us thank the Lord for his salvation more than any time in our life. అయ్యా, మన బ్రతుకులో అత్యంత విలువైన బహుమానం ఏదైనా ఉంటే ఆ ప్రభు అయిన యేసు మనకి రక్షణ భాగ్యం ఇచ్చాడండి.
దానిని బట్టి ఆనందిద్దాం. Let us raise our hand and say, thank you, Jesus, for shedding the blood for us. ప్రభు అయిన యేసు, నా గురించి నీ విలువైన రక్తాన్ని కార్చినందుకు, ప్రోక్షించినందుకు నీకు నిండు కృతజ్ఞతలయ్యని మనస్ఫూర్తిగా చెబుదామా? Thank you for the wonderful salvation. ప్రభు, అద్భుతమైన నీ రక్షణ ప్రణాళిక నా మీద ఉండటాన్ని బట్టి నీకు వందనాలయ్యా. Thank you for writing my name in the book of life. నా యొక్క పేరుని నీ జీవ గ్రంథములో నీవు లిఖించినందుకు నీకు నిండు మనసుతో వంగి సలాం చేస్తున్నానయ్యా. Thank you for the model life that you lived. Thank you for the opportunity for us to live a new creation, a new life, which is Christ-like life. ప్రభువా, ఈ యొక్క లోకములో నీవున్నప్పుడు ఎట్లా అయితే జీవితాన్ని గడిపావో అటువంటి మాదిరికరమైన జీవితము, యేసుని పోలిన జీవితాన్ని గడపడానికి నీవు బాధ్యతనివ్వయ్యా. And thank you for that you are creating, you are making mansions for us. ప్రభువా, మా గురించి పరలోకములో అనేక గదులను మీరు సిద్ధము చేస్తున్నందుకు మీకు నిండు స్తోత్రాలయ్యా. Thank you for the Holy Spirit until the time that we will meet you, that He will be a comforter, He will guide us, He will instruct us. ప్రభువా, కొనసాగుతూ మేము నీ దగ్గరకు వచ్చేంత వరకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు మాకు తోడుగా ఉండి మాకు వివేచనకర్తగా ఉంచి మార్గనిర్దేశం చేస్తున్నందుకు మీకు నిండు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. Oh, this kind of a time of pandemic, it tells us that we are supposed to look upon the head, look upon the sky, look up and raise your head and look upon the sky. ఇటువంటి ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క తెగులు సమీపిస్తూ ఉండగా, తెగులు ఆక్రమిస్తూ ఉండగా పైనున్న వాటినే వెతకేవారుగా, పరలోకము మీదే మన దృష్టి నిలుపుకునేవారుగా మన తల పైకెత్తి మన జీవితాన్ని కొనసాగిద్దాం. We will say, Lord, when you will come, Lord. ప్రభువా, నీవు ఎప్పుడు తిరిగి రాబోతున్నావయ్యా? We are very eagerly waiting for you. ఆతృతగా నీ రాకడ గురించి ఎదురు చూస్తున్నాము యేసయ్యా. We will fly with you. ప్రభువా, మేము అకస్మాత్తుగా ఆకాశంలో నీతో పాటు మా ప్రయాణం ఉంటుందయ్యా. We will be with you forever and ever. నీతో పాటు కొనసాగుతూ నిరంతరము మా బ్రతుకుని నీతోనే ముగిస్తామయ్యా. Give that kind of a blessed life అటువంటి ఆశీర్వాదకరమైన బ్రతుకుని మా జీవితాలకి మీరు దయచేయండి. for us as well as those who are listening this message. ప్రభువా, అది మాకే కాదు, ఈ యొక్క మెసేజ్ ఎవరైతే వింటున్నారో వారందరికీ ఇదే దీవెననివ్వమని Lord, we thank you. ప్రభువా, నీకే నిండు వందనాలు చెల్లిస్తూ Shall we pray, my brother, sister? నా సహోదరుడా, సహోదరి, ప్రార్థన చేసుకుందామా? Let us close your eyes and pray towards the Lord. మనం ఎక్కడుంటే అక్కడ లేచి నిలువబడి కండ్లు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. Let us look at the sky. ఆ యొక్క పరలోకం వైపు మన కన్నులెత్తి మనము ప్రార్థన చేద్దాం. Let our eyes look upon the heaven. And Lord, always ask the question, Lord, when you are going to come. మన యొక్క కన్ను దృష్టి, మన హృదయ ధ్యానము ఎప్పుడు చూసినా పరలోకమందున ఆ ప్రభువు వైపు చూస్తూ, యేసయ్యా నువ్వు ఎప్పుడు రాబోతున్నావయ్యా? Let none of these snares should bind us. ప్రభువా, నీ దగ్గరికి రాకుండా ఎటువంటి ఉరి అడ్డుబండలు నీ దగ్గరికి రాకుండా నన్ను ఆపలేవయ్యా. Lord, help us to come there. Shall we all pray? ఆ విధంగా ప్రభువా, నీ దగ్గరికి వచ్చడానికి మీరు సహాయం చేయమని మనము ప్రార్థన చేద్దామా? Lord, we thank you for this wonderful word. ప్రభువా, అద్భుతమైన వాక్యంతో మీరు మాతో నేరుగా మాట్లాడినందుకు మీకు నిండు స్తోత్రాలయ్యా. Make us to escape from the snares of this world. ప్రభువా, ఈ లోకకరమైన దురవస్థల నుంచి, ఊరిల నుంచి, అడ్డుబండల నుంచి మమ్మల్ని కాపాడండి అయ్యా. Lord, help us to always lift our head and look upon the sky. ప్రభువా, మా ఎప్పుడు చూసినా మా తల పైకెత్తుకొని మా కను దృష్టి, హృదయ ధ్యానము నీ మీద కేంద్రీకృతమయ్యే బాధ్యతను ఉంచండి. Because the redemption is going to come through you, Lord. ప్రభువా, విమోచన అనేది నీ ద్వారానే మాకు లభిస్తుందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నామయ్యా. Detach our heart from all the worldly things. ప్రభువా, మమ్మల్ని, మా యొక్క హృదయాల్ని ఈ లోకకరమైన భూ సంబంధమైన ఆశల నుంచి, ఈవుల నుంచి దూరపరచండి, ప్రత్యేకించండి. And the Lord help us to come with you, fly with you when the trumpet blows in the mid-air. కడబూర ధ్వని మధ్యాకాశంలో వినబడగానే వడివడిగా పరిగెత్తుకొని ప్రభువా నీ వైపు ఎగిరి నిన్ను చేరుకునే బాధ్యతను మా అందరికీ దయచేయండి. Even if our end comes before that, Lord, help us to die in Christ so that we will be raised
at the sound of the last trumpet. అయ్యా అంతకు నీ రాకడికి రహస్య రాకడికి ముందే గనక మా మరణమైతే యేసులో మేము మరణించి కడబూర ధ్వని వినగానే సమాధిలోంచి దిగ్గున లేచి నిన్ను మధ్యాకాశంలో కలుసుకునే బాధ్యతను మా అందరికీ దయచేయండి. Keep us safe and keep everyone who are listening away from these false doctrines. ప్రభా మమ్మల్ని అందరినీ క్షేమకరంగా ఉంచి ఏదైతే మూల సిద్ధాంతాలు మమ్మల్ని నీ నుంచి దూరపరుస్తున్నాయో వాటి నుంచి భద్రతను కల్పించమని అడుగుతున్నామయ్యా. In Jesus' name we pray. యేసునామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. God bless all of you. మీ అందరినీ దేవుడు దీవించునుగాక. Amen. ఆమేన్.